కేటీఆర్ ఏదో దేవుని పూజకు పోయినట్టుండు కదా. పూజ ఒడిచినట్టుంది. అయ్యవార్లు బొట్టు పెట్టి దండేసి పండ్లు చేతిలో పెట్టిండ్రు. ఇగో గిక్కడ చూడుర్రి, సాములందరితోని తిననీకే కూస్తుండు. ఆగో వాళ్ళు ఎట్లా చెప్తే గట్లనే చేస్తుండు. ఓ దిక్కు మాట కలుపుకుంటేనే బుక్కలు పెడుతుండుగా. సిరిసిల్లాలైన హనుమాన్ పూజకు అక్కడోళ్ళు సార్ను పిలిస్తే వాళ్ళంత పైరం కొద్ది పిలిచినప్పుడు పోకుంటే మంచిగుండదని వీళ్ళు చేసుకుని సోపతోళ్ళని దోలుకొని పోయిండు. పోయినాక దేవుణ్ణి మొక్కి ఆడ హనుమాన్ మాలేసుకున్న సాములతోని కలిసి కూసోని మాట ముచ్చట ఆడుచుకుంటా అన్నం తిన్నాడు. ఎప్పుడు ఏడికి పోయినా పబ్లిక్ తోని ఆయన ఉండే సింప్లిసిటీకి ఇప్పటికే చాలా ఫ్యాన్స్ ఉర్రు. ఇప్పుడు ఇది చూసినాక ఆయన అభిమానులు కారు కర్తలాగుతారా? ఇక చేతులు నొయ్యంగా షేర్లు చేస్తారు ఈ వీడియోలని. ఇప్పుడు దీని తర్వాత ఆయన ఖాతాలకు ఇంకొంతమంది అభిమానులు చేరినట్టే పోన్రి అని మాట్లాడుకుంటుర్రట. ఏదేమైనా సింప్లిసిటీ అంటే కేటీఆర్ అంటే సింప్లిసిటీ. మాజీ సీఎం కొడుకని కాకుండా ఆయనకైనని గిసొంటి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుండు అని పొగడ్తల వాన గురిపిస్తుర్రు గులాబీ పాటోళ్ళు.